మీ ఇల్లు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఇవి నువ్వు పాటించాల్సిందే. చెప్పాలంటే రహస్య విషయాలని కూడా చెప్పుకోవచ్చు. జాగ్రత్తగా ఆఖరి వరకు విని అర్థం చేసుకోండి. జీవితం ఖచ్చితంగా మారుతుంది. మీరెప్పుడైనా ఒక్క విషయం గురించి గమనించారా? కొన్ని ఇళ్లలో పెద్దగా సంపద లేకపోయినా సరే అందరూ నవ్వుతూ కలిసి ప్రశాంతంగా ఉంటారు. మరికొన్ని ఇళ్లలో డబ్బు, బంగారం, ఇల్లు, కార్లు, బంగ్లాలు ఉన్నా ప్రతిరోజు ఏదో గొడవ, అపార్థం, అసంతృప్తి కనపడతాయి. అసలు ఈ తేడా ఎందుకు వస్తుంది? దానికి కారణం కేవలం పరిస్థితులు కాదు, ఆ ఇంట్లో ఉండే మనుషుల స్వభావం. ముఖ్యంగా ఒక మహిళ తన ఆలోచనలు, మాటలు, అలవాట్ల ద్వారా మొత్తం కూడా కుటుంబ వాతావరణాన్ని ప్రభావితం చేయగలదు. అందుకే మన భారతీయ సంస్కృతి, జీవన విలువలు, నీతి గ్రంథాలు ఒక మహిళలో ఉండాల్సిన కొన్ని లక్షణాలకు చాలా ప్రాముఖ్యతను ఇచ్చాయి. ఈరోజు అలాంటి 6 ముఖ్యమైన గణాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చివరిలో చెప్పేది ప్రతి తల్లి తండ్రి తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే అది ఒక కుటుంబం భవిష్యత్తుని మార్చగల శక్తి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా? మొదటి గుణం సహనం. ఒక ఇంట్లో సమస్యలు రావడం సహజమే, కానీ వాటిని ఎలా ఎదుర్కొంటామో అనేది ఆ ఇంటి ప్రశాంతతను నిర్ణయిస్తుంది. ఎవరైనా సరే కోపంగా, దురుసుగా మాట్లాడితే వెంటనే తిరిగి కోపంతో స్పందించడం చాలా సులువే. కానీ కాసేపు ఆగి ఆలోచించి ప్రశాంతంగా మాట్లాడడమే గొప్ప గుణం. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందామా? ఇంట్లో ఎవరో పొరపాటు చేశారు. ఆ సమయంలో పెద్ద గొడవ చేయకుండా, పర్లేదులే, ఇక ముందు నువ్వు ఇలాంటివి చేయకుండా జాగ్రత్త పడు అని చెప్పగలిగితే ఆ సమస్య అక్కడితో ముగుస్తుంది. సహనం అంటే బలహీనత కాదు, అది సంబంధాలను కాపాడే శక్తి. చాలా కుటుంబాలు పెద్ద సమస్యల వల్ల కాదు, చిన్న చిన్న విషయాల్లో ఓపిక కోల్పోవడం వల్ల జరుగుతాయి. ఇక రెండవ గుణం గౌరవంగా మాట్లాడే అలవాటు. మనం చెప్పే ప్రతి మాట ఎదుటి వారి మనసులో చాలా కాలం ఉంటుంది. మంచి మాట ఒక మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది. ఇక అదే అవమానించే మాట అతని మనసులో గాయాన్ని మిగులుస్తుంది. రోజంతా కష్టపడి ఇంటికి వచ్చిన వ్యక్తికి ఈరోజు చాలా అలసిపోయినట్టున్నారు అనే ఒక్క మాట ఎంత ఉపశమనం, హాయినిస్తుంది. కానీ అదే సమయంలో విమర్శలు, పోలికలు, నిందలు మొదలైతే ఇక ఇంట్లో ప్రశాంతత క్రమంగా తగ్గిపోతుంది. అందుకే కుటుంబాన్ని కలిపి ఉంచేది గోడలు కాదు, మాటల్లో ఉండే ప్రేమ. మూడవ గుణం ఆర్థిక బాధ్యత. ఎక్కువ సంపాదించడం మాత్రమే తెలివి కాదు, ఉన్నదాన్ని సరైన విధంగా ఉపయోగించడమే నిజమైన జ్ఞానం అంటే. కొంతమంది ఎంత సంపాదించినా నెలాఖరుకు చేతిలో రూపాయి కూడా ఉండదు. మరికొందరు సాధారణ ఆదాయంతోనే సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వారికి అవసరం, కోరిక మధ్య తేడా తెలుసు. ప్రతి చిన్న ఖర్చు గురించి ఆలోచించడం, కొద్దిగా అయినా సరే పొదుపు చేయడం, అనుకోని పరిస్థితుల కోసం ముందుగానే సిద్ధంగా ఉండటం, ఇవన్నీ కుటుంబానికి భరోసానిస్తాయి. డబ్బు మనకు సేవ చేయాలి, మనమే డబ్బు కోసం జీవితాన్ని కోల్పోకూడదు. ఇక నాలుగవ గుణం ఇంటిని సక్రమంగా ఉంచడం. శుభ్రంగా ఉన్న ఇల్లు కేవలం అందంగా కనిపించదు, మనసుకు కూడా ప్రశాంతతనిస్తుంది. ఎక్కడ చూసినా సరే వస్తువులు చెల్లాచెదురుగా ఉంటే మనసులో కూడా గందరగోళం పెరుగుతుంది. కానీ ప్రతి వస్తువు తన స్థానంలో ఉంటే పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. ఇక ఇక్కడ శుభ్రత అంటే కేవలం నేల ఊడవడం మాత్రమే కాదు, ఇంట్లో సానుకూల వాతావరణం ఉండడం కూడా అంతే ముఖ్యమని తెలుసుకో. అనవసరమైన అరుపులు, విమర్శలు, నెగిటివ్ మాటలు తగ్గితే ఆ ఇల్లు నిజంగా ఆహ్లాదకరమైన ప్రదేశంగా మారుతుంది. చిన్న విషయం, మీరు ఇలాంటి జీవితానికి ఉపయోగపడే విషయాలను ఎప్పుడూ కూడా విడిచిపెట్టద్దు. మీ లైఫ్ ఖచ్చితంగా మారుతుంది. ఒక్క విషయాన్ని వదులుకున్న జీవితం చేజారిపోతుంది అని గుర్తుపెట్టుకోండి. అలానే ఈ 2 గుణాల గురించి కూడా చాలా ముఖ్యమైనవి. ఇక ఐదవది దయతో ఉండే మనసు. ఒక కుటుంబం గొప్పగా మారడానికి సంపద ఒక్కటే సరిపోదు, మనసు కూడా గొప్పగా ఉండాలి. ఇంటికి వచ్చిన అతిథిని ఆప్యాయంగా పలకరించడం, ఇబ్బందుల్లో ఉన్న వారికి చేతనైనంత సహాయం చేయడం, బాధలో ఉన్న వ్యక్తిని ఓదార్చడం, ఇవన్నీ కూడా చేయాలి. దానం అంటే ఎప్పుడూ కూడా డబ్బు ఇవ్వడం కాదు, సమయం ఇవ్వడం, ఒక మంచి మాట చెప్పడం, ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం, ఇవన్నీ కూడా విలువైన సహాయాలే. ఇలాంటి గుణాలు కుటుంబానికి గౌరవాన్ని తీసుకొస్తాయి. ఆరవ గుణం పిల్లలకు విలువలు నేర్పడం. ప్రతి తల్లి, ప్రతి తండ్రి గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఉంది. పిల్లలు మన మాటలు వినడం కంటే మన ప్రవర్తననే ఎక్కువగా అనుసరిస్తూ ఉంటారు. ఇంట్లో పెద్దలను గౌరవించడం చూస్తే వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. నిజాయితీగా జీవించడం చూస్తే వాళ్ళ జీవితంలో కూడా అది అలవాటవుతుంది.
క్రమశిక్షణ, బాధ్యత, కృతజ్ఞత, ఇతరుల పట్ల గౌరవం ఇవి చిన్నప్పటి నుంచే నేర్పితే ఆ పిల్లలు భవిష్యత్తులో మంచి వ్యక్తులుగా ఎదుగుతారు. ఒక మంచి విద్య కంటే మంచి సంస్కారమే జీవితాంతం తోడుగా ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సంతోషంగా ఉండే కుటుంబాన్ని నిర్మించేది పెద్ద ఇల్లు కాదు, ఎక్కువ డబ్బు అంతకన్నా కాదు. కేవలం ఒకరినొకరు అర్థం చేసుకోవడం, గౌరవించడం, సహనం చూపించడం, బాధ్యతగా వ్యవహరించడం, దయతో జీవించడమే. అలానే మంచి విలువలను తర్వాతి తరానికి అందించడం. ఈ 6 అలవాట్లు ఉన్న ఇంట్లో ప్రేమ సహజంగా పెరుగుతుంది, మనశ్శాంతి నిలుస్తుంది, సంబంధాలు బలపడతాయి, ప్రశాంతంగా ఉండగలరు కూడా. సో అర్థమైంది కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.